Integument is nothing but skin. Integument is nothing but skin. సో ఇక్కడ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ లో మొత్తం మన స్కిన్ గురించి చదువుకుంటాం. సో ఫస్ట్ ఫంక్షన్స్ రాయాలి. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ యొక్క స్కిన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్ అన్నాయండి. తర్వాత వచ్చేసి ప్రొటెక్ట్ ఫ్రమ్ ఈవీ అండ్ సన్లైట్. తర్వాత వచ్చేసి సెక్రేషన్ ఆఫ్ గ్లాండ్స్ అన్నది. తర్వాత ప్రొటెక్ట్ ద ఇంటర్నల్ ఆర్గన్స్. రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్, protect the UV rays and sunlight, secretion of glands, protect the internal organs. ఇవన్నీ చెప్పొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి లేయర్స్ ఆఫ్ ది స్కిన్ రాయండి. సో స్కిన్ యొక్క లేయర్స్ వచ్చేసి మనకి 3 ఉంటాయి. ఒకటేమో ఎపిడెర్మిస్, ఇంకోటేమో డర్మిస్, ఇంకోటేమో సబ్క్యూటేనియస్. ఎపిడెర్మిస్, డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్. ఫస్ట్ ఎపిడెర్మిస్ రాదు. ఇట్ ఈస్ outermost layer of the skin. It is outermost layer of the skin. This epidermis consists of two sublayers. ఆ టూ సబ్లేయర్స్ ఏంటంటే స్ట్రాటమ్ కార్నియం అండ్ బేసల్ లేయర్. ఓకే, స్ట్రాటమ్ కార్నియం బేసల్ లేయర్ గురించి చెప్తాను. స్ట్రాటమ్ కార్నియం ఏం లేదమ్మా, బ్లడ్ అండ్ ఫ్లాట్ సెల్స్ ని కలిగి ఉంటుంది. అంటే ఎట్లా అంటే లైక్ ఇది సెల్స్ అనుకోండి. సో ఇలా సెల్స్ అనేది ఇట్లా పైన ఫామ్ అవుతా ఉంటాయి. ఓకే, అంటే ఏం లేదు, ఏదైనా కొత్త సెల్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఓల్డ్ సెల్స్ అనేవి పైకి జరుగుతూ ఉంటాయి. ఓకే, వెన్ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్, ద ఓల్డ్ సెల్స్ మూవ్ టువర్డ్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది లేయర్ ఆఫ్ ది స్కిన్ అండ్ బికమ్స్ ద dead and flat. It becomes the dead and flat and filled with an hard protein material. అలా హార్డ్ ప్రోటీన్ మెటీరియల్ తో నింపబడి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కెరటిన్ అంటారు. సో ఈ కెరటిన్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే వాటర్ ప్రూఫ్ క్యారెక్టరిస్టిక్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే లోపల ఉన్న ఫ్లూయిడ్స్ బయటికి ఎవాపరేట్ అవ్వకుండా, బయట ఉన్న ఫ్లూయిడ్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా కాపాడుతూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద స్ట్రాటమ్ కార్నియం. కమింగ్ టు ద బేసల్ లేయర్. బేసల్ లేయర్ యాక్చువల్ గా లివింగ్ సెల్స్ ని కలిగి ఉంటాయి. ఏ సెల్స్ ని కలిగి ఉంటాయంటే లివింగ్ సెల్స్ ని కలిగి ఉంటాయి. ఈ లివింగ్ సెల్స్ ఇస్ నథింగ్ బట్, సో యాక్చువల్ గా బేసల్ లేయర్ వచ్చేసి కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ని కలిగి ఉంటాయి. వాటిని మెలనోసైట్స్ అంటారు. ఏమంటారంటే మెలనోసైట్స్ అంటారు. ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయంటే ఒక టైప్ ఆఫ్ బ్లాక్ కలర్ పిగ్మెంట్ ని సెక్రీట్ చేస్తుంది. ఆ బ్లాక్ కలర్ పిగ్మెంట్ ని సెక్రీట్ చేస్తుంది కదా, దాన్నే ఏమంటారంటే మెలనిన్ అంటారు. సో ఈ మెలనిన్ కనుక ఎక్కువ సెక్రీట్ అయితే పీపుల్ కలర్ స్కిన్ కలర్ అనేది బ్లాక్ గాను, తక్కువ సెక్రీట్ అయితే పీపుల్ స్కిన్ కలర్ వైట్ గాను ఉంటుంది. అసలు ఈ మెలనిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైతే మన స్కిన్ మీద ఈవీ రేస్ పడతాయో ఆ ఈవీ రేస్ ని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది. ఈవీ రేస్ ని అబ్జర్వ్ చేసుకునే
క్యాపబిలిటీని కలిగి ఉంటుంది. సో సో వైట్ గా ఉన్న పీపుల్స్ లో మోస్ట్లీ ద స్కిన్ కలర్ ఇస్ వైట్. సో దేర్ విల్ బి అన్ secretion of melanin is low. Then it is unable to absorb the UV rays. Then the cancer may cause క్యాన్సర్ అనేది వస్తుంది. అందుకనే యూ కెన్ సీ విత్ ద యుఎస్ఏ పీపుల్, మోస్ట్ ఆఫ్ ది యుఎస్ఏ పీపుల్, at least 50% of people they are suffering with that cancers in the USA. So that is about the basal layer. So coming to dermis, dermis గురించి ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈజ్ అనే సెకండ్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అని చెప్పొచ్చు. సెకండ్ లేయర్ అండ్ ఇట్ ప్రజెంట్ బిలో ద ఎపిడర్మిస్. అందుకనే ఈ డెర్మిస్ ని కోరియం అంటారు. కోరియం, ద అదర్ నేమ్ ఫర్ డెర్మిస్ అని అడిగితే కోరియం అని చెప్పండి. CORIEM, కోరియం. సో ఈ డర్మిస్ లేయర్ లో ఏముంటాయంటే గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఏమంటే సూడోపెరస్ అండ్ సర్వేసియస్ గ్లాండ్స్ కలిగి ఉంటాయి. సూడోపెరస్ గ్లాండ్స్ ఏమో స్వెట్ ని సెక్రెట్ చేస్తాయి. సెబేసియస్ గ్లాండ్స్ ఏమో ఆయిల్ ని సెక్రెట్ చేస్తాయి. సెబేసియస్ గ్లాండ్స్ ఏమో ఆయిల్ ని సెక్రెట్ చేస్తాయి. సెబేసియస్ గ్లాండ్స్ ని సెక్రెట్ చేస్తాయి. తర్వాత కమింగ్ టు ద సబ్క్యూటేనియస్, దిస్ ఈస్ ద థర్డ్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ప్రెసెంట్ బిలో ద డర్మిస్. అందుకనే దీన్ని హైపోడర్మిస్ అంటారు. అందుకనే దీన్ని హైపోడర్మిస్ అని అంటారు. ఓకే. అండ్ ఆల్సో ఈ సబ్క్యూటేనియస్ లేయర్ ఏం కలిగి ఉంటుంది అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. లూజ్ కనెక్టివ్ టిష్యూ అండ్ స్టోర్స్ ద ఫ్యాట్ అండ్ రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్. ఇలా లూజ్ కనెక్టివ్ టిష్యూని కలిగి ఉంది, ఫ్యాట్ ని స్టోర్ చేసి మన బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఏది సబ్క్యూటేనియస్ లేయర్. సపోజ్ మిమ్మల్ని ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ గురించి అడిగితే జస్ట్ ఫస్ట్ ఫంక్షన్స్ చెప్పండి, తర్వాత లేయర్స్ ఆఫ్ స్కిన్ చెప్పండి, లేయర్స్ ఆఫ్ స్కిన్ చెప్పండి, తర్వాత వచ్చేసి ఆ లేయర్స్ ఆఫ్ స్కిన్ ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. ఓకే. తర్వాత వచ్చేసి కొన్ని డిసీజ్ కండిషన్స్ అడుగుతారు. ఆ డిసీజ్ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ రాస్తాను. యాసరీ ఆర్గాన్స్ ఆఫ్ యాసరీ ఆర్గాన్స్ ఆఫ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. యాసరీ ఆర్గాన్స్ ఆఫ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ ఆర్ హెయిర్, నెయిల్. ఓకే. హెయిర్ ని మెడికల్ టర్మ్ లో ఏమంటారు అంటే ట్రైకో అంటారు. నెయిల్ ని అనైకో అంటారు. సో సిపిసి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్రైకోమైకోసిస్ లేకపోతే అనైకోమైకోసిస్. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ అనే హెయిర్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ అనే నెయిల్. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ అనే హెయిర్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ అనే నెయిల్. తర్వాత వచ్చేసి అర్టికేరియా. అర్టికేరియా అర్టికేరియా అంటే ఎలర్జిక్ రియాక్షన్. ప్రూరైటస్ అంటారు. ప్రూరైటస్ అంటే ఇచ్చింగ్. ఇచ్చింగ్, ITCHIN, ఇచ్చింగ్. అర్టికేరియా అంటే ఎలర్జిక్ రియాక్షన్. ఎలర్జిక్ రియాక్షన్. ప్రూరైటస్ అంటే ఇచ్చింగ్. ప్రూరైటస్ అంటే ఇచ్చింగ్, అర్టికేరియా అంటే ఎలర్జిక్ రియాక్షన్. తర్వాత వచ్చేసి ఎక్మోసిస్ అంటారు. ఎక్మోసిస్ ఎక్మోసిస్ అంటే స్కిన్ డిస్కలరైజేషన్.
విటిలిగో అంటారు. లాస్ ఆఫ్ స్కిన్ పిగ్మెంటేషన్. తర్వాత వచ్చేసి సోరియాసిస్ అంటారు. ఇట్ ఈస్ ఎ క్రానిక్ డిసీజ్. క్రానిక్ స్కిన్ డిసీజ్. ఇట్ ఈస్ అన్ సోరియాసిస్ క్రానిక్ స్కిన్ డిసీజ్. హ్యావ్ సర్కమ్స్క్రైబ్డ్ రెడ్ ప్యాచెస్. సో ఇది క్రానిక్ కండిషన్ అమ్మా. సర్కమ్స్క్రైబ్డ్ రెడ్ ప్యాచెస్ ని కలిగి ఉంటుంది. ఓకే. సో తర్వాత వచ్చేసి స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయడానికి బయాప్సీ చేస్తారు. స్కిన్ లో ఒక ముక్క కట్ చేసి దాన్ని పాథలాజికల్ ఎగ్జామినేషన్ పంపించి దే కెన్ ఫైండ్ దే కెన్ ఫైండ్ ద ద క్యాన్సర్ ఈస్ నాట్. తర్వాత వచ్చేసి స్కిన్ లో ఇంకా బన్స్ ఉంటాయి. బన్స్ వచ్చేసి ఇంకా స్కిన్ లో క్యాన్సర్స్ ఉంటాయి. బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలానోమా, లేకపోతే డెర్మటైటిస్ అంటారు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద స్కిన్ అని. లేకపోతే బర్న్స్ వచ్చేసి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, 3 టైప్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ బర్న్స్ ఉంటాయి. పైన కాలితే ఫస్ట్ డిగ్రీ అని, మజిల్ లెవెల్ వరకు కాలితే సెకండ్ డిగ్రీ అని, 3 లేయర్స్ వరకు కాలితే దాన్ని థర్డ్ డిగ్రీ అంటారు. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, బోన్ లెవెల్ వరకు కాలితే దాన్ని థర్డ్ డిగ్రీ అంటారు. ఒక నిమిషం. తర్వాత వచ్చేసి ఎగ్జిమా, స్కాబీస్. ఓకే. ఎగ్జిమా, స్కాబీస్, ఇంకేదైనా స్కిన్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటే చూడండి. లేకపోతే ఇంకా సర్జికల్ ప్రొసీజర్స్ వచ్చేసి డెర్మటోప్లాస్టీ అంటారు. డెర్మటోప్లాస్టీ అంటే సర్జికల్ రిపేర్ ఆఫ్ ది స్కిన్. లేకపోతే డెర్మటోస్టమీ అంటారు. డెర్మటోస్టమీ, డెర్మట్ ఓస్టమీ, ఓపెనింగ్ ఆఫ్ ద స్కిన్. లేకపోతే డెర్మటోటమీ, డెర్మటోటమీ, ఇన్సిజన్ ఆఫ్ ది స్కిన్. ఇట్లా డెర్మటోప్లాస్టీ, సర్జికల్ రిపేర్ ఆఫ్ ద స్కిన్, ఇట్లా చెప్పుకోవచ్చు. And also nowadays, most of the people are getting the skin related conditions, which is directly visible with our naked eye. So whether the patient is having like heart related condition, ఇలాంటి కండిషన్స్ ఉన్న పెద్ద ఎఫెక్ట్ అనిపించదు, కానీ లైక్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది మన కళ్ళెదురు కనిపిస్తూ ఉంటది. సో కొంతమంది ఎమ్మటే దే విల్ గో ఇన్ లైక్ డిప్రెషన్, వై ద కండిషన్ ఈస్ వెరీ సీరియస్ ఇట్లా అని చెప్పి. సో డైరెక్ట్ కనిపిస్తా ఉంటది కదా, ఇవి డైరెక్ట్ చూసినప్పుడు డైరెక్ట్ గా విల్ బి మైండ్ కి లైక్ డిప్రెషన్ లో వెళ్ళిపోవడం. సో అట్లా. సో నవే డేస్ ద డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆల్సో గెట్టింగ్ ద మోర్ వాల్యూ. సో మంచి డిమాండ్ పెరిగింది వాళ్ళకు కూడా. సో దట్స్ వై టు అవాయిడ్ లైక్ స్కిన్ డిసీజ్ కండిషన్స్, how to mostly use like medicated soaps and shampoos and all those things. సో జస్ట్ చదవండి, ఓకేనా. చాలా ఈజీ ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్. తర్వాత వచ్చేసి బ్లడ్ సిస్టమ్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. బ్లడ్ సిస్టమ్ కూడా షేర్ చేస్తానమ్మా.
బ్లడ్ సిస్టమ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ రాస్తాను. సో బ్లడ్ ఏమంటారు? హెమటో అంటారు. హెమటో అంటే బ్లడ్. సో హెమటాలజీ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ బ్లడ్. స్టడీ ఆఫ్ బ్లడ్ ని హెమటాలజీ అని చదువుకుంటాం. సో మనం చాలాసార్లు చదువుకున్నాం. సో బ్లడ్ లో ఏమేమి ఉంటాయి? ఎరిథ్రోసైట్స్, తర్వాత ఎరిథ్రోసైట్స్, లీకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. సో జస్ట్ రాసుకోండి. సో ఈ బ్లడ్ అనేది ఏమేమి కలిగి ఉంటాయంటే లైక్ ఎరిథ్రోసైట్స్, లీకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. సో ఎరిథ్రోసైట్స్ ని లైక్ రెడ్ బ్లడ్ సెల్స్ అని, ల్యూకోసైట్స్ ని వైట్ బ్లడ్ సెల్స్ అని, ప్లేట్లెట్స్ ని థ్రాంబోసైట్స్ అని అంటారు. ఓకే. ఈ ల్యూకోసైట్స్ మళ్ళీ ఎలా డివైడ్ అయిందయ్యా అంటే గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్ అండ్ ఎగ్రాన్యులోసైట్స్. సో ఈ గ్రాన్యులోసైట్స్ లో మనకి ఏమేమి ఉంటాయంటే మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్ అండ్ బాసోఫిల్స్. న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బాసోఫిల్స్. ఎన్ఈబి. ఎగ్రాన్యులోసైట్స్ లో మోనోసైట్స్, లింఫోసైట్స్ ఉంటాయి. మోనోసైట్స్, లింఫోసైట్స్. సో వీటి గురించి మీరు చెప్పాలి. సో న్యూట్రోఫిల్స్ ఏం లేదు, ఇవి మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అంటారు. ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీసులు ఫస్ట్ వస్తారు. అట్లాగే మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ జరిగితే ఫస్ట్ ఈ సెల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చి ఆ ఇన్ఫ్లమేటరీ మీద దాడి చేస్తాయి. ఓకే. అక్కడ వచ్చి ఏం చేస్తాయంటే ఆ అదే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది స్పీడప్ చేస్తుంది. సో ఫస్ట్ ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉందనుకో ఆ బ్లడ్ సెల్స్ వచ్చి ఫస్ట్ అక్కడ వచ్చేసి ఫైట్ చేసి దాన్ని ఇచ్చేస్తాయి. ఓకే. దట్ ఈస్ కాల్డ్ న్యూట్రోఫిల్స్. సో ఇవి ఏంటంటే హైలీ మోటైల్ అండ్ ఫాగోసైటిక్ ప్రాపర్టీస్ కూడా హైగా కలిగి ఉంటాయి. ఈస్నోఫిల్స్ గురించి ఏం చెప్పొచ్చు అంటే ఈస్నోఫిల్స్ ఏం చేస్తాయంటే యాక్చువల్గా మన బాడీలో ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నప్పుడు ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నప్పుడు ఈస్నోఫిల్స్ వెళ్ళి అక్కడ వర్క్ చేస్తాయి. అక్కడ ఏదైనా టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, సో ఏదైనా న్యూట్రలైజింగ్ న్యూట్రలైజింగ్ కాంపోనెంట్స్ ఉంటుంది కదా, ఆ న్యూట్రలైజింగ్ ఏదైనా సబ్స్టెన్సెస్ రిలీజ్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే. ఏది? ఈసినోఫిల్స్. అంటే ఏం చెప్పొచ్చు అంటే ఈసినోఫిల్స్ ప్రొటెక్ట్ ద బాడీ బై రిలీజింగ్ ద మెనీ సబ్స్టెన్సెస్ విచ్ కెన్ న్యూట్రలైజ్ ద టాక్సిక్ కాంపోనెంట్స్. ఏదైతే టాక్సిక్ కాంపోనెంట్స్ న్యూట్రలైజ్ చేస్తుందో వాటిని రిలీజ్ చేసి అన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మన బాడీని. ఓకే. ఇవి ఎక్కడ ఎక్కువగా రెస్పాండ్ అవుతాయి అంటే ఎక్కడైతే ఎలర్జిక్ రియాక్షన్ ఉంటుందో అక్కడ. తర్వాత వచ్చేసి బాసోఫిల్స్ గురించి ఏం చెప్పొచ్చు అంటే ఈ బాసోఫిల్స్ వచ్చేసి హిస్టమిన్ అండ్ హెపరిన్ ని రిలీజ్ చేస్తుంది. హిస్టమిన్ ఏం చేస్తుంది, హెపారిన్ ఏం చేస్తుంది అంటే హిస్టమిన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఇనిషియేట్ ద ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ బై ఇంక్రీజింగ్ ద బ్లడ్ ఫ్లో. ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అక్కడ ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ని అసలు ఇనిషియేట్ చేస్తుంది. ఎలా ఇనిషియేట్ చేస్తుంది అంటే అక్కడ ఇంక్రీజింగ్ ద బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేసి హెపారిన్ హెపారిన్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే యాంటీ కోయాగ్యులెంట్. ఓకే. సో ఇట్ ప్రివెంట్ ద బ్లడ్ ఫ్రమ్ ద క్లాట్. ఒక యాంటీ కోయాగ్యులెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బాసోఫిల్స్ లో హెపారిన్ అండ్ హిస్టమిన్ అండ్ హెపారిన్ గురించి చెప్పండి. తర్వాత ఎగ్రాన్యులోసైట్స్ లో వచ్చేసి మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్ అంటే మోనోసైట్స్ ఏమో మైల్డ్లీ ఫాగోసైటిక్, హైలీ ఫాగోసైటిక్ వచ్చేసి న్యూట్రోఫిల్స్. మోనోసైట్స్ వచ్చేసి మైల్డ్లీ ఫాగోసైటిక్ అమ్మ. తర్వాత వచ్చేసి లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ లింఫోసైట్స్ లో టీ సెల్స్, బి సెల్స్, ఎన్కే సెల్స్ ఉంటాయి. ఎన్కే సెల్స్ అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ వేటి మీద దాడి చేస్తాయంటే ఏదైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటి మీద ఫైట్ చేస్తాయి. ఫైట్ చేసి అవి చనిపోయేంత వరకు వాటిని చంపుతానే ఉంటాయి.
అవి న్యాచురల్ కిల్లర్ సెల్స్. అండ్ టీ సెల్స్, బి సెల్స్ వచ్చేసి అది టైప్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ కి యూస్ఫుల్ అవుతుంది. ఓకే. తర్వాత వచ్చేసి ఆర్బిసి, డబ్ల్యూబిసి గురించి ఏం చెప్పొచ్చు అంటే ఈ రెడ్ బ్లడ్ ప్రొడక్షన్ ని ఎరిథ్రోపాయిసిస్ అని, లైఫ్ స్పాన్ వచ్చేసి 120 days ఉంటుందని. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్బిసి వైట్ బ్లడ్ సెల్స్ లో ఐరన్ కంటైనింగ్ కాంపౌండ్ కలిగి ఉంటుంది, దాన్ని హిమోగ్లోబిన్ అంటారు అని చెప్పండి. ఓకే. తర్వాత వచ్చేసి డబ్ల్యూబీసీకి వచ్చేసి యాక్చువల్గా అసలు డబ్ల్యూబీసీ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి, ఏదైనా ప్యాథోజన్స్ నుంచి కానీ ఏదైనా డిసీజ్ కండిషన్స్ అటాక్ చేయకుండా సో కాపాడడానికి ఈ వైట్ బ్లడ్ సెల్స్. ఓకే. అంతేకాకుండా ఈ వైట్ బ్లడ్ ప్రొడక్షన్ ల్యూకోసైటోసిస్ అని అంటారు. తర్వాత వచ్చేసి ఏం చెప్పొచ్చు అంటే ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ గురించి మనం ఏం చదువుకున్నాం, ప్లేట్లెట్స్ నే థ్రాంబోసైట్స్ అంటారని. సో ఇక్కడ ప్లేట్లెట్స్ లో వచ్చేసి మనకి వీటిని థ్రాంబోసైట్స్ అంటారు. ప్లేట్లెట్స్ ఆర్ ద స్మాలెస్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఫౌండ్ ఇన్ ద బ్లడ్. ఇవి చాలా స్మాలెస్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఇవి ఏం చేస్తాయంటే వీటిని థ్రాంబోసైట్స్ అని అంటారని చెప్పొచ్చు. అంతేకాకుండా జస్ట్ థ్రాంబోసైట్స్ అంటారని చెప్పండి ప్లేట్లెట్స్. సో ఇక్కడ ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవేంటి, థ్రాంబోబ్లాస్ట్ అండ్ ఫిబ్రిన్. థ్రాంబోబ్లాస్ట్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఇంజురీ జరిగినప్పుడు అక్కడ క్లాట్ ఫామ్ అవడానికి రెడీ చేస్తుంది. ఫిబ్రిన్ ఏం చేస్తుంది అంటే నెట్వర్క్ లాగా ఫామ్ అవడానికి హెల్ప్ఫుల్ చేస్తుందని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి ప్లాస్మా. ప్లాస్మా గురించి ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ అనే లిక్విడ్ పోర్షన్ ఆఫ్ అన్ బ్లడ్. ఓన్లీ బ్లడ్ సెల్స్ ఆర్ సస్పెండ్, బ్లడ్ సెల్స్ ఆర్ సస్పెండ్, ఓన్లీ లిక్విడ్ పోర్షన్ ఆఫ్ అన్ బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్మా అని చెప్పండి చాలు. తర్వాత వచ్చేసి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. బ్లడ్ గ్రూప్స్ ఏముంటాయి, లైక్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, ఏబి ఉంటుంది, ఓ ఉంటుంది. ఓని యూనివర్సల్ డోనార్ అని, ఏబిని యూనివర్సల్ రెసిపియంట్ కదా, ఏబి వచ్చేసి. తర్వాత వచ్చేసి ఏలో యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది. బిలో యాంటీజెన్ బి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది. ఏబిలో యాంటీజెన్ ఏబి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంది. సో ఎక్కువ బ్లడ్ గ్రూప్ ఉండేది ఎవరికంటే ఓ పాజిటివ్. ఓ పాజిటివ్ 45% పీపుల్స్ ఆర్ హ్యావింగ్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. తర్వాత వచ్చేసి ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కువ ఉంటారు. తర్వాత వచ్చేసి బి ఉంటది. తర్వాత ఏబి అనేది చాలా తక్కువ ఉంటది. ఏబి బ్లడ్ గ్రూప్ అనేది ఓకేనా. సో ఇది, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకంతా సో నేను